हरिः ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। हरिः ओम श्रीमहागणपतये नमः। ध्यायामि ध्यानं समर्पयामि। సౌగంధిక తెలుగు యూట్యూబ్ ఛానల్ సమర్పిస్తున్నటువంటి స్వరచరి అనే కార్యక్రమానికి అంతర్జాల వేదిక మీదకి విచ్చేసిన మన సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా మనకు ప్రత్యేక విశిష్ట అతిథిగా కాలిఫోర్నియా నుంచి మనకు వచ్చినటువంటి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి శ్రీమతి పద్మశ్రీ షడ్దర్శనం గారికి మన సౌగంధిక తెలుగు యూట్యూబ్ ఛానల్ తరఫున, నా తరఫున, మల్లుభట్ట శ్రీమతి మల్లుభట్ట మైథిలి గారి తరఫున సాదరంగా హృదయపూర్వకంగా స్వాగతాన్ని తెలియజేసుకుంటూ ఉన్నాను. మైథిలి గారు. నమస్కారం అండి. మన సౌగంధిక సభ్యులందరికీ పద్మశ్రీ మన విశిష్ట అతిథి ఈరోజు విశిష్ట అతిథిగా వచ్చిన షట్చక్రం గారికి చాలా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సాదర సుస్వాగతం పలుకుతున్నాను. షడ్దర్శనం పద్మశ్రీ గారు పద్మశ్రీ షడ్దర్శనం గారికి హృదయపూర్వక నమస్కారాలు మరియు హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నానండి. చాలా సంతోషం అమ్మ, మీ సమయాన్ని వెచ్చించి మా కోసం మీరు మా కార్యక్రమంలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. హృదయపూర్వక సుస్వాగతం అండి. శ్రీమతి పద్మశ్రీ షడ్దర్శనం గారి గురించి, వారి సంగీతపరమైన ప్రయాణం కన్నా ఈ రోజు వారి పరిచయం, ఎలా సంగీతపరమైన ప్రయాణం ఎలా సాగిందో మరిన్ని విషయాలు ఆమె ద్వారా మనం తెలుసుకుంటూ ఉందాం. అమ్మ, ఈ రోజు సౌగంధిక సభ్యులందరూ కూడా కృష్ణుడికి సంబంధించినటువంటి భజనలు పాడటానికి, క్షమించాలి, జానపద గీతాలను పాడటానికి మన ముందుకు వస్తూ ఉన్నారు. ముందుగా మనకు పాడటానికి వచ్చేసిన వారు శ్రీమతి విశాలాక్షి గారు. అమ్మ, మీ గురించి పరిచయం చేసుకుని మీరు ఏం పాడబోతున్నారో తెలియజేసి పాడవలసిందిగా కోరుకుంటున్నాను. నమస్కారం అండి అందరికి. నేను తెలుగు యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ చేశాను. లైట్ మ్యూజిక్లో డిప్లొమా పర్సూ చేశాను. ఫ్యాకల్టీ సమ్ టైమ్స్ ఇన్ తెలుగు యూనివర్సిటీ అండ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు నాకు. నేను ఈరోజు పాడబోయేది సుందర తెలుగు అనే ప్రయాగ రంగదాస్ గారు రచనలో బాలమురళీ కృష్ణ గారు తీసుకుని, మనకి బాలమురళీ కృష్ణ గారు, ప్రయాగ రంగదాస్ గారు బాలమురళీ కృష్ణ గారి తాతగారు అండి. అంటే అమ్మమ్మ నా తాతగారు అంటారు చూడండి, అట్లా అనమాట. ఆయన పాడే పాటల్ని ఈయన కొంతకాలం అయ్యాక రాసుకుని కొంచెం అలా ఒక బుక్ లాగా చేసి దాన్ని సుందర తెలుగు అని టైటిల్ పెట్టారండి దానికి. దానిలో నుంచి నేను పాడబోయే పాట కృష్ణమ్మ గోపాల బాల కృష్ణమ్మ. కృష్ణమ్మ 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 గోపాల బాల కృష్ణమ్మ, కృష్ణమ్మ గోపాల బాల కృష్ణమ్మ, గోవింద బాల కృష్ణమ్మ గోపాల బాల కృష్ణమ్మ, నంద కుమార కృష్ణమ్మ గోపాల బాల కృష్ణమ్మ, నవనీత చోర కృష్ణమ్మ గోపాల బాల కృష్ణమ్మ, లాలా ప్రసద చిన్ని బాలుడ నిన్ను ఉయ్యాలలో నుంచి జోల పడుదర కృష్ణమ్మ, లాలా ప్రసద చిన్ని బాలుడ నిన్ను ఉయ్యాలలో నుంచి జోల పడుదర కృష్ణమ్మ, తిరువణ శ్రీ చూర్ణము అరుగాదితే పెరుగేసి చద్ది భువ త్వరగా పెట్టదర కృష్ణమ్మ, కృష్ణమ్మ గోపాల బాల కృష్ణమ్మ,
గోవింద బాల కృష్ణమా గోపాల బాల కృష్ణమా గోవింద బాల కృష్ణమా గోపాల బాల కృష్ణమా. మనసు కృష్ణమ్మనే స్మరించింది. ఎంత అద్భుతంగా ఉందండి. ఈ ప్రయాగ రంగదాస్ గారి గురించి మన పద్మశ్రీ గారు చెప్తేనే వినాలి. చాలా బాగా పాడారు విశాలాక్షి గారు. ఈ రోజు మంచి ఆ కాన్సెప్ట్ ని ఈ రోజు ఎంచుకునేలా మనకు అమ్మవారు చేసిందని అనుకుంటూ ఉన్నాను. కృష్ణుడి మీద జానపదం ఎంత బాగుంటుందో మొట్టమొదటిగా మళ్ళీ మీరు కూడా చాలా రమ్యమైనటువంటి హృదయానికి హత్తుకుంటున్నటువంటి ఈ పాటను మీరు వినిపించారు. చాలా సంతోషం అమ్మా. పద్మశ్రీ గారు, మీ నేపథ్యాన్ని, మీ సంగీత ప్రయాణం ఎలా మొదలైంది, మీ గురించి వివరాలు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. తప్పకుండా అండి. చాలా బాగా పాడారండి. విశాలాక్షి గారు బాగుంది. కృష్ణమ్మ అని చిన్న పిల్లాడిలాగా ముద్దు చేసుకుంటూ పాడుతున్న లిరిక్స్ చాలా బాగున్నాయి. బాలమురళి గారు మనకు తెలిసిందే కదా, ఆయన అపర గాంధర్వులు. ఆల్మోస్ట్ ఆయనని అలానే అనుకుంటాం అందరం. ఏదో గంధర్వులే వచ్చి మనకి సంగీతం ఇలా ఉంటుందని చూపించి వెళ్ళిపోయారు ఆయన. అలాంటి పర్సన్ ఆయన. తర్వాత రేరెస్ట్ వాగ్గేయకారులు కూడా. అంటే మనకి వాగ్గేయకారులు అంటే త్యాగరాజస్వామి వాళ్ళలాగా వాళ్ళు ఇది పాట అని రాసుకొని ట్యూన్ కట్టడాలు ఉండదు. ట్యూన్ ఉంటే దానికి లిరిక్స్ రాయడం అలా ఉండదు. 2 కలిపి ఒక ఏకధాటిగా వచ్చేస్తాయి. సో, అలా వచ్చి ఉంటుందని అనుకుంటున్నాను ఈ పాట కూడా. చాలా బా పాడారు. నా సంగీత జర్నీ గురించి అడిగితే అండి, నేను చాలా చెప్పాలంటే చాలా అదృష్టంతో పుట్టాను. ఎందుకంటే అమ్మగారు ఇంట్లో పాడతారు, వీణ వాయిస్తారు. తర్వాత మావయ్య వాళ్ళందరూ మృదంగము, అది ఇద్దరు మావయ్యలు. ఒక మావయ్య గారేమో వైలిన్ వాయిస్తారు, ఇంకొక ఆయన మృదంగం వాయిస్తారు. సో, ఇంట్లో సంగీత వాతావరణంతోనే పెరిగాను నేను. సంగీత సాహిత్యాలు చిన్నప్పటి నుంచి అలవాటు. అది తర్వాత అలా మొదలయ్యి అమ్మమ్మ గారి దగ్గర నేను ఫస్ట్ అమ్మమ్మ గారు శ్రీమతి సువాణి వారణాసి గారు. వీళ్ళు అందరూ బందర్ నుంచండి, మచిలీపట్నం. సో, అవే రూట్స్. మచిలీపట్నం నుంచే వాళ్ళందరికీ అక్కడే పరిచయం ఉన్నవాళ్ళు. చిన్నప్పుడంతా అంటే మచిలీపట్నం అంతా గూడా చాలా మంది ఇప్పటికి గూడా ఇక్కడ నాకు కాలిఫోర్నియాలో గూడా వాళ్ళ పిల్లలందరూ ఫ్రెండ్స్. అందరం మ్యూజిక్ దీంట్లోనే ఉన్నాము. సో, అది వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు మా బందరు అని. నేను పుట్టి పెరిగిందంతా అయితే హైదరాబాదే అండి. కంప్లీట్‌లీ తెలంగాణ, హైదరాబాద్ బేస్డ్. స్కూలింగ్ అక్కడే, అంతా అక్కడే. మాస్టర్స్ కోసమని టెక్సాస్ వచ్చాను నేను. తర్వాత ఇంకా జర్నీ అలా కంటిన్యూ అయ్యి కరెంట్‌లీ కాలిఫోర్నియాలో ఉన్నా. మ్యూజిక్ నేను డిప్లొమా చేశాను. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అఫిలియేటెడ్‌గానే చేశాను. ఇంకా ఎంఏ మ్యూజిక్ అది కూడా పర్స్యూ చేయాలి అని అనుకుంటున్నా. అది కాకుండా అన్నమయ్య, రామదాసు అలాంటి పురంధరదాసు, తర్వాత క్షేత్రీయ పదాలు, తరంగాలు, జావళీలు ఇవన్నీ మామూలుగా ఇంట్రెస్ట్‌తో నేర్చుకోవడం. అమ్మ నేర్పించింది. క్లాసెస్‌లో అలా నేర్చుకోవడం, అలా అంతా అలవాటు. అది కాకుండా మేము గణపతి సచ్చిదానంద స్వామీజీ వాళ్ళ డివోటీస్ అండి. అందుకని నేను ఆల్మోస్ట్ ఆయన భజన్స్ కూడా ఒక 100-150 భజన్స్ ఈజీగా పాడతాను అన్ని దేవుళ్ళ మీద. సో, అలా నాకు మ్యూజికల్ జర్నీలో చాలా ఇన్‌ఫ్లుయెన్సెస్ ఉన్నాయి. మేడం, నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను. మ్యూట్ చేయాలి అమ్మా మధ్యలో. మీరు మ్యూట్ చేయండి అమ్మా. మ్యామ్, ఇప్పుడే జాయిన్ అయ్యాను, నాకు తెలియలేదు. యాప్ అంతా సెట్ చేసుకుని ఇప్పుడు జాయిన్ అయ్యాను. అమ్మా, మీరు ఎప్పుడు సరే, చెప్తే అప్పుడు సరే. పాడతాను. మీరు మ్యూట్ చేయండి అమ్మా. మాట్లాడుతున్నారు, గెస్ట్ మాట్లాడుతున్నారు. అట్లే అచ్చా, అట్లే. అంటే పర్వాలేదు. సారీ పద్మశ్రీ గారు. పర్లేదు. సో, అదే అండి. అలా నేను శారద గారి పరిచయం ఏమో నాకు అరౌండ్ ఐ థింక్ లాస్ట్ ఇయర్ అయినట్టుంది. మనం లాస్ట్ ఇయర్ ఫస్ట్ మాట్లాడుకున్నాం. శంభునికి గీతాభిషేకం అని మీరప్పుడు చేశారు. అందులో ఫస్ట్ నేను పాల్గొన్నాను. అలాగే అమ్మగారు గూడా సౌగంధికకి వచ్చి అటెండ్ అయ్యారు.
అలా శారద గారితో పరిచయం అయ్యి, నేను ఆవిడ యాక్టివిటీస్ మామూలుగా చూస్తున్నా అప్పటినుంచి. చాలా డైనమిక్‌గా, చాలా అందరిని అందరిని ఆ ఉత్సుకతతో ఆహ్, మంచిగా కలెక్ట్ చేసి, పోగు చేసి మనకందరికి ఆ స్పిరిట్ ఇచ్చి చాలా చేస్తున్నారు. చెప్పాలంటే నేను లాస్ట్ ఇయర్ నుంచి అలా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. అడిగారు. సరే టైమ్ జోన్, టైమింగ్ డిఫరెన్స్ వల్ల ఒక్కొక్కసారి కుదరక అలాగా నేను కొన్ని అటెండ్ అవ్వలేకపోయాను. సో, ఫైనల్లీ ఇవాళ మన చిన్ని కృష్ణయ్య ఆరాధన నేను వినాలని ఉందన్నమాట మీ అందరు పాడంగా. అందుకని ఇవాళ కుదిరింది. అంతే అండి. లెట్స్ కంటిన్యూ. పద్మశ్రీ గారు నిజంగా మొత్తము మీరు మీ మీ పాట ఎలా ముద్రితం అయిపోయిందంటే, అందుకే సంవత్సరమైనా ఎంత కాలాతీతంగా మళ్ళీ మిమ్మల్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ బలవంతంగానా మీ టైంని మేము లాక్కొని మిమ్మల్ని ఆహ్వానించింది. ఇదంతా కూడా మీ నేపథ్యం, ఇంకా మీ పాట నేను విన్నాను కాబట్టి మా వాళ్ళు ఇంకా వినలేదు. ఆ క్రెడిట్ అంతా కూడా నిజంగా మీ అమ్మగారికే చెందుతుందని సభాముఖంగా తెలియజేసుకుంటాను. ఎంత అత్యద్భుతమైనటువంటి విద్వాంసురాలు. అంటే మన తెలుగునాట ఇంత గొప్పవాళ్ళున్నారా అని నేను మైమరిచిపోయాను ఆవిడ వచ్చిన తర్వాత. వారికి విద్వత్తు చాలా మందికి ఉండొచ్చు గాక కర్ణాటక సంగీతంలో. కానీ మాటను, ఆ పాటను, రాగాన్ని ఎగ్జిక్యూట్ చేసే విధానం కానీ, ఆవిడ శైలి కానీ, ఆ హృదయం కానీ, ఆ హృదయంలో ఆవిడకి భక్తుంది. ఆ వినే వాళ్ళకది కన్వే అవుతుంది. వెరసి సంపూర్ణమైనటువంటి గాయని ఆమె. కడుపున పుట్టారు మీరు. అదే మీ గొప్పతనానికంతా కారణం నేను అనుకుంటున్నా. ఆవిడకి ఆపాదిస్తున్నాను. చాలా సంతోషం అమ్మా. అంతే అండి. నేను గొప్పతనం అని అస్సలు అనుకోను. అందుకే అదృష్టం అని అందుకే ఫస్టే చెప్పాను. అదేదో గురువుల దయ, దేవుడి దయ అంతే. అంతే అమ్మా. అది మీకు పరంపరగా వచ్చింది ఆవిడ వల్ల, అమ్మగారి వల్ల. సంతోషం. మైథిలి గారు, మనకు తర్వాత చెప్పండి శారద గారు. కృష్ణయ్యని మన వేదిక మీదకి, మన గుండెల్లోకి తీసుకొచ్చే వాళ్ళు ఎవరు చెప్తారా? ఆముక్త మాల్యద గారిని పిలుస్తామా? పిలవండి, చెప్పండి. కార్యక్రమంలో తర్వాత మనకి పాడబోయేవారు ఆముక్త మాల్యద గారు. ఆముక్త మాల్యద గారు, మీ పరిచయం మన గెస్ట్ గారికి పరిచయం చేసుకొని మీరు ఏ గీతాన్ని ఎంచుకున్నారో పాడవలసిందిగా కోరుతున్నామండి. నమస్తే అమ్మా. పద్మశ్రీ, మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా ఉంది. నేను చెన్నై నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను. ఒక 2 ఏళ్లుగా అనుకుంటాను శారద గారితో పరిచయం. అలాగే ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొనే అదృష్టం కల్పిస్తూ ఉన్నారు. భగవంతుని అనుగ్రహం కూడా. ఆ తర్వాత నా పేరు తిరుమల ఆముక్త మాల్యద. నేను ఎంఏ ఫిలాసఫీ చేసి తర్వాత విశిష్టాద్వైతంలో నేను PhD పట్టా పొందాను. ఆ తర్వాత నేను థెరపిస్ట్‌ని కూడా. మ్యూజిక్ థెరపీ కూడా ఇప్పుడు నేర్చుకుంటున్నాను. ప్రాణిక్ హీలర్ ఆల్సో. అండ్ ఐ రైట్ మెసేజ్ ఓరియెంటెడ్ షార్ట్ స్టోరీస్ ఇన్ తెలుగు. అండ్ ఐ యామ్ ఎ బ్యాంక్ మేనేజర్ రిటైర్డ్. అండ్ సంగీతంలో చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉంది కాబట్టి మళ్ళీ కొనసాగిస్తున్నాను రిటైర్మెంట్ తర్వాత కూడా. నేను పాడబోయేది నవరోజ్‌లో త్యాగరాజ స్వామి వారి పాట. పాడండి. పాడొచ్చమ్మా? నవనీత చోరా దేవకీ వసుదేవ నందనా, నవనీత చోరా దేవకీ వసుదేవ నందనా, యశోద నందనా, హే భక్త చందనా, యశోద నందనా, హే భక్త చందనా, నవనీత చోరా దేవకీ వసుదేవ నందనా. బాలురు గుడి నామస్మరణ చేసుకుందామా, బాలురు గుడి నామస్మరణ చేసుకుందామా, భక్తుల పాద ధూళి మనపై చల్లుకుందామా, భక్తుల పాద ధూళి మనపై చల్లుకుందామా, నవనీత చోరా దేవకీ వసుదేవ నందనా.
బృందారకాది వందిత గోవింద చందనా బృందారకాది వందిత గోవింద చందనా ఇందీవరాయతలోచన ఆనంద కందనా ఇందీవరాయతలోచన ఆనంద కందనా నవనీత చోరా దేవకీ వసుదేవనందనా మహారాజ రాజ రాజ మహారాజ శేఖరా మహారాజ రాజ రాజ మహారాజ శేఖరా మహారాజ రాజ శూరత్యాగ రాజశేఖరా మహారాజ రాజ శూరత్యాగ రాజశేఖరా నవనీత చోరా దేవకీ వసుదేవనందనా యశోదనందనా హే భక్త చందనా నవనీత చోరా దేవకీ వసుదేవనందనా నవనీత చోరా దేవకీ వసుదేవనందనా ధన్యవాదాలు. బాగుంది. అముక్తమాల్యద గారు, మీరు స్వతహాగా ఆంధ్రంలో పండితురాలు, విశిష్టాద్వైతంలో పిహెచ్డి చేసిన వారు. చాలా బాగుందండి. కొత్తగా మొట్టమొదటిసారిగా వింటున్నాను. ఈ కీర్తన గురించి, ఈ శైలి గురించి మనకు మరిన్ని విషయాలు పద్మశ్రీ గారి దగ్గర నుంచి తెలుసుకుందాం. పద్మశ్రీ గారు, త్యాగరాజస్వామి గంధము పూయరుగా ఇవన్నీ ఇలాంటి దీంతో పాటు కొన్ని సంప్రదాయ కీర్తనలు కూడా రచించారు, అందరూ పాడుకునే విధంగా. ఇప్పుడు వీరు పాడినటువంటి అముక్తమాల్యద గారు ఎంచుకున్నటువంటి ఈ కీర్తన ఏ ప్రక్రియలోకి వస్తుంది? ఆయన ఈ కీర్తన గురించి చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను, ఈ రాగం గురించి కూడా. షూర్ అండి. అదే ఇది నవరోజ్ అని ఒక శంకరాభరణ జన్యము. సో, శంకరాభరణం మామూలుగా మనకి మేజర్ స్కేల్ అంటాం కదా! సో, మనం ఎలాగైతే ఫస్ట్ మాయమాళవ, గౌళ, సరిగమలన్నీ నేర్చుకుంటామో, అలాగా ఎంటైర్ వెస్టర్న్ మ్యూజిక్ వాళ్ళకి తప్పించి ఇంకో రాగమే లేదు శంకరాభరణం. సో, దాని జన్యాలు కూడా ఇన్ని వేరియంట్స్ ఉన్నాయా అని ఇప్పుడంటే ఇది వింటుంటే అనిపిస్తుంది. నవరోజ్ వింటుంటే. అది సంపూర్ణ రాగం అండి. సంపూర్ణ రాగం అంటే ఏ నోట్ కూడా మిస్ అవ్వకుండా అన్నీ ఉంటాయి. బేసిక్‌గా శంకరాభరణం మనకు అలానే ఉంటుంది. సరిగమ పదని స సరిగమ మగరి స ఇది శంకరాభరణం బేస్. దాని జన్య రాగం ఇది. దాని చైల్డ్ లాగా అలా కొంచెం డిఫరెంట్ ఫీలొచ్చి మనకి ఫోక్ ఫీలింగ్ రావడానికి అలా చేశారని నేను అనుకుంటున్నాను. త్యాగరాజస్వామి ఆయన ఒక విజనరీ అండి. ఆయనసలు ఎప్పుడో 16థ్ సెంచరీ పర్సన్‌ని మనం 21st సెంచరీలో గూడా మనము ఎవ్రీడే ఆల్‌మోస్ట్ తలుచుకోని రోజంటూ ఉండదు. ఎందుకంటే ఆయన ఒక్కొక్క కాంపోజిషన్ అంత బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఆయనకి ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఇలా బ్రిటిషర్స్ వచ్చినప్పుడు బాగా ఇలాగా ఆయన్ని ఛాలెంజ్ చేశారు. ఇలా వెస్టర్న్ మ్యూజిక్‌లో మీరు ఏం చేస్తున్నా ఏదైనా చేయగలుగుతారా అన్నప్పుడు ఆయన శంకరాభరణం తీసుకొని దాన్ని ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారు. దానికి అలాంటి ఆయనకదొక లెక్క అండి. పంచరత్నాలు రాసిన ఆయనకి అసలు అంటే పర్స్పెక్టివ్ ఎలా ఉంటుంది అంటే ప్రపంచంలో కొంచెం లైట్ రాగాలు ఈజీగా అందుతాయి. లైట్ రాగాలు అంటే ఏం లేదు, మనకి కర్ణాటక సంగీతంలో ఎక్కువ అనుస్వరం బేస్డ్ అన్ని గమకాలు బేస్డ్ ఉంటాయి. ఒక్కొక్క గమకంలో గూడా చాలా నోట్స్ పేర్కొనుంటాయి. సో, ఇలాంటి లైట్‌వి తొందరగా వెళ్తాయి జనాల్లోకి. తొందరగా ఆబ్వియస్‌లీ చిన్న పిల్లలకి మనం హెవీ కాంపోజిషన్స్ ఎక్స్‌పెక్ట్ చేయలేము. ఇలాంటి చిన్నవి చిన్నవి విన్నప్పుడు అట్రాక్ట్ అవుతారు. అరే! భలే ఉందే! ఏంటిదే అని. సో, అలా చాలా బావుంది. పాడారు. మీరు గూడా చాలా బాగా పాడారండి. అముక్తమాల్యద గారు. రాగ రూపం బాగా తెలుసు. చాలా హలో. లిమిటెడ్ రాగం అది. మంచి స్కోప్ కూడా లేదు. అలాంటి రాగం. చాలా 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 షార్ట్ సబ్‌సెట్ ఆఫ్ శంకరాభరణం. చాలా పాడారు. అమ్మ గంధము పూయరుగా ఇట్లాంటివన్నీ కూడా అవి ఏ కోవలోకొస్తాయి స్వామివారు రాసినవి?
ఆయన త్యాగరాజ స్వామి మనకి అంటే ఆయన స్టోరీలో చూసుకుంటే ఆయన పొద్దున్న లేచి నాకు తెలిసి ఆయన ప్రతి యాక్షన్ ఆఫ్ మ్యాన్‌ని ఆయన సమర్పించేసుకున్నారు కదండీ ఆయన సాధనలో. సో, ఆయన ప్రతి యాక్షన్‌కి ఒక పాటుంటుందండి. అది అంత ఆశ్చర్యం. పడుకునేటప్పుడు ఒక పాట, ఉయ్యాలలుగుమయ్య మనకన్నీ నిద్రపోపిచ్చాలంటే ఒక పాట. ఆరగింపవే పాలు ఆరగింపవే అని. భోజనం చేయమని ఒక పాట. ఆయన దేవుడిని ఒక చిన్న పిల్లాడిని చేసేసుకొని ఆయన ఎవ్రీడే యాక్టివిటీస్‌లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పాట రాసుకునేవాళ్ళు. సో, ఆయనకి రాముడు ఒక చిన్న పిల్లాడిలాగా ఇంట్లో. సో, 'గంధము పూయరుగా' లాంటివి అవి కొంచెం కాకపోతే ఒక టైప్ ఆఫ్ కృతి ఏదైతే ఉందో 'పున్నాగ వరాలు' కదా! గంధము పూయరుగా పన్నీరు గంధము పూయరుగా అది చాలా వెరీ హెవీ కర్ణాటిక్ సాంగ్. కొన్ని మలయాళం పాత ఇవుంటాయి యాక్చువల్‌గా కథాకళిలో ఆ రాగంని మళ్ళీ వాడుంటారు అంతలాగా. సో, కొన్ని అవి అంటే అవి ఆ టైప్ ఆఫ్ రాగం మనకి ఎలాంటి ఇన్వోక్ చేస్తుందంటే ఒక సీరియస్‌నెస్, ఒక ఒక జాగరూకణ చేస్తుంది. రాగం వింటేనే అలా ఉంటుంది 'పున్నాగవరాలు.' సో, ఆయన అలాంటిది ఎంచుకొని ఆహ్, ఒక షోడశోపచారాన్ని గంధం పూయడంని ఎంచుకొని అలా చేశారు. సో, కేటగరీ వైస్ అంటే అలాగా ఇది ఇది కొంచెం ఫోక్సీగా ఉంటుంది. అదేమో ఆయన నిత్య పూజలో ఆయన పాడుకున్న మనకు చేసిచ్చిన పాట లాగానే అండి. అదర్‌వైస్ దానికి స్పెసిఫిక్‌గా ఏమి ఇది లేదు. కృతి అనే అంటారు. ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళున్నారు. ఇంకా బాగా చెప్పగలుగుతారు. మీతోటి కాలాతీతం. కాలము ఆనికి అతీతంగా ఉంది మీ దగ్గర జ్ఞానం. మేము మా పాత్రను తగ్గట్టుగా మేము తీసుకోవాల్సిందే. బంగారు తల్లి చాలా బాగా చెప్పారు. బావుందమ్మా. తర్వాత మేడం అది ఉత్సవ సాంప్రదాయ కీర్తనలోకి వస్తుందండి. ఆ! ఉత్సవ సాంప్రదాయ కీర్తనలోకి ఉత్సవ వస్తుంది. సాంప్రదాయం. ఉత్సవాల్లో పాడుకుంటారని చెప్పి. మైథిలి గారు మన పద్మశ్రీ గారు చాలా చక్కగా వివరించారమ్మా. చాలా సంతోషం అసలు. నేను మీ ముందటి ప్రోగ్రామ్‌లో నేను పాల్గొనలేకపోయాను. నిజంగా ఈరోజు నా అదృష్టం అని భావిస్తున్నాను. చాలా సంతోషం. తర్వాత రాబోయే అభ్యర్థి పిలుద్దామా అండి? చెప్పండి. అన్నపూర్ణ గారు. మన కార్యక్రమంలో ఒక్క నిమిషం. అన్నపూర్ణ కన్నా జోషుల గారు. అన్నపూర్ణ గారు స్వాగతం అండి. నమస్తే అండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు న్యాసావజుల అన్నపూర్ణ. నేను విశాఖపట్నం నుంచి పాడుతున్నాను. ఈ ప్రోగ్రాం ఇంత చక్కగా చేస్తున్న మైథిలి గారికి, శారద గారికి అనేక ధన్యవాదాలండి. ఈ రోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన పద్మశ్రీ మాకు చాలా సంతోషంగా ఉందమ్మా. చాలా విషయాలు చెప్తున్నారు. చాలా సంతోషం. ఇవాళ నేను ఎంచుకున్న పాట ఎంత గడుచు వాడమ్మా వెన్నెల దొంగ పాట. ఈ పాటను రచించిన వారు వెన్నపాముల సామ్రాజ్యలక్ష్మి గారు. దీన్ని స్వరపరిచిన వారు శోభా చతుర్వేదులు గారు. పాడొచ్చా మేడం? స్టార్ట్ చేయండి అన్నపూర్ణ. ఎంత గడుసువాడమ్మా ఎంత నేర్చినాడమ్మా, ఎంత గడుసువాడమ్మా ఎంత నేర్చినాడమ్మా, అందినట్లే చేతికి అంది అందకుండా పోయేడమ్మా, వెన్నెల దొంగ వాడేనమ్మా, యశోదమాత నీ కొడుకమ్మా, జట్టీలెన్నో తెచ్చేడు జగడమాడితే చూసేడు, కొంటె నవ్వులే నవ్వేడు కోర చూపులే చూసేడు, పిల్లడుగాడే ఓయమ్మా చిచ్చర పిడుగే వాడమ్మా, వెన్నెల దొంగ వాడేనమ్మా, యశోదమాత నీ కొడుకమ్మా, సత్తు సేయక సడిసేయక గోపెమ్మల ఇండ్లలో చేరి కడవలలో నీ వెన్న మీగడలు కొసరి కొసరి తిన్నాడు, ఆ పిల్ల మూకకు మేపేడు అల్లరి వాడే నీ కొడుకమ్మా,
యశోదమాత నీ కొడుకమ్మా, పిల్లన గ్రోవి పిడికిట బట్టి కోకలన్నీయు కొమ్మకు జుట్టి, పిల్లన గ్రోవి పిడికిట పట్టి కోకలన్నీయు కొమ్మకు జుట్టి, జలకాలాడే జలజాక్షులను జలజాక్షులను పొన్నల మాటున పొంచి చూసిన పోకిరివాడే నీ కొడుకమ్మా, వెన్నెల దొంగ వాడేనమ్మా, ఎంత గడుసువాడమ్మా, ఎంత నేర్చినాడమ్మా, అందినట్లే చేతికి అంది అందకుండా పోయేడమ్మా, వెన్నెల దొంగ వాడేనమ్మా, యశోదమాత నీ కొడుకమ్మా, వెన్నెల దొంగ వాడేనమ్మా, యశోదమాత నీ కొడుకమ్మా. ధన్యవాదాలు. చాలా బాగుంది అన్నపూర్ణ గారు. ముఖ్యంగా శోభా చతుర్వేది గారు యూట్యూబ్ చూసే వాళ్ళందరూ కూడా సుపరిచితురాలు. వారి పాట అంత ముద్రితమైంది, అందరికి చేరువ అయింది. వారు పాడిన ఈ కృష్ణ సంబంధమైన గీతం నిజంగానే చాలా భక్తి ప్రేమ కలిగిస్తుంది ఆ కృష్ణ స్వామి మీద. బాగా పాడారు మీరు, యథావిధిగా బాగా పాడారు. సంతోషం అన్నపూర్ణ గారు. పద్మశ్రీ గారు, మీ పాట ఇప్పుడు అందరూ ఇంకా ఆవలే ఎప్పుడు విధాయకంగా చివరని అడుగుతూ ఉంటాం అతిథిని పాట పాడమని ఒక పల్లవి, కానీ చాలా ఆతృతతో ఉన్నాను. ఒక్క క్షేత్రయ పదం, ఒక పల్లవి మా కోసం వినిపిస్తారా? ఓకే. నెక్స్ట్ వాళ్ళు పాడుతూ ఉండంగా నేను నెక్స్ట్ పాడతానండి. ఒకసారి నేను శృతి అది సెట్ చేసుకో. అట్లాగే, సంతోషం. ఎదురు చూస్తూ తర్వాత మనకు రాబోతున్న అభ్యర్థి ఎవరు? మైత్రి గారు ఉన్నారా? తర్వాత రాబోయే అభ్యర్థి సరోజదేవి గారు. అమ్మ సరోజాదేవి గారు రెడీగా ఉన్నారమ్మా? అన్మ్యూట్ చేసుకోండి సరోజ గారు. అమ్మా నా మాట వినపడుతుందా? వినిపిస్తుంది, వినిపిస్తుందండి. అమ్మ నా పేరు సరోజాదేవి, ఒంగోలు నుంచి పాడుతున్నాను. నేను హౌస్ వైఫ్ నమ్మా. ఈ కార్యక్రమంలో నేను ప్రతిసారి పాల్గొంటాను. ఈ కార్యక్రమంలో ఉన్న శారద గారికి, శారదా మేడం గారికి, మైథిలి మేడం గారికి, అందరి సభ్యులకి నా నమస్కారం అమ్మ. ఈ కార్యక్రమానికి వచ్చిన విశిష్ట అతిథి పద్మశ్రీ గారికి కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నానమ్మా, కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇప్పుడు నేను పాడబోయే పాట గురువాయూరప్ప అది భక్తి సాంగ్ పాడుతున్నానమ్మా నేను. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు, రేపల్లె వాడల్ని గెలువాడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు, రేపల్లె వాడల్ని గెలువాడు. మన గండాలు దాటించు నల్లవాడు. చూడరండమ్మా తారంగాలు ఆడేవాడు, పిల్లను గ్రోవి ఊదేవాడు, వచ్చాడమ్మా వెన్నెల దొంగోడు. తారంగాలు ఆడేవాడు, పిల్లను గ్రోవి ఊదేవాడు, వచ్చాడమ్మా వెన్నెల దొంగోడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు, రేపల్లె వాడల్ని గెలువాడు. పడగలు తొక్కిన పిల్లాడమ్మా, మడుగునాడిన గడుసోడమ్మా, వచ్చాడమ్మా గోవుల గోపన్న. పడగలు తొక్కిన పిల్లాడమ్మా, మడుగునాడిన గడుసోడమ్మా, వచ్చాడమ్మా గోవుల గోపన్న. వాడు కొండని ఎత్తిన అల్లరి బుల్లోడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు, రేపల్లె వాడల్ని గెలువాడు.
గురువాయూరు క్షేత్రంలోన గురువై ఉన్నాడమ్మా వాడు చందనగంధపు సుందరుడోయమ్మా. గురువాయూరు క్షేత్రంలోన గురువై ఉన్నాడమ్మా వాడు చందనగంధపు సుందరుడోయమ్మా. వాడు గురువాయూడు దేవుడుగైనాడు, చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు, రేపల్లె వాడల్ని ఏలువాడు, మన గండాలు దాటించు నల్లవాడు, చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు, రేపల్లె వాడల్ని ఏలువాడు. సరోజ గారు, మీరు సౌగంధిక వేదికకు సుపరిచితురాలు. స్వరచరి 1, 2 కూడా మీరు బహుమతిని గెలుచుకున్నటువంటి వారు. చాలా సంతోషం. ఎంత గొప్ప సాహిత్యం! ఇదే అసలు సిసలైన జానపద సాహిత్యానికి ఉదాహరణ అని అనిపిస్తుంది. ఎవరో ఆ అజ్ఞాత రచయిత, వారికి మనం నిజంగా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకోవాలి. అత్యద్భుతంగా భాగవతంలో చెప్పబడినటువంటి సారాన్నంతా అలతి అలతి మాటల్లో అందించారు. మంచి పాటను ఎంచుకొని ఇది పాడారు. చాలా పెద్దదమ్మా. నేను ఎందుకంటే కుదించి పాడాలి కదా, కొంచెం టైం ఫ్యాక్ట్ మూలన ఒక 3 చరణాలే పాడాను. మొత్తం 7 చరణాలు ఉన్నాయి. చాలా బాగుంటుంది ఈ సాంగ్. చాలా బాగుంది. మంచి సాహిత్యం. పరిచయం చేసినందుకు మీకు నమస్కారాలు తెలియజేస్తూ మన పద్మశ్రీ గారు. చాలా చాలా బాగుందండి. ఇది ఇది ఇంకా దీని ముందుది కూడా వెరీ ఫోక్ ఓరియంటెడ్. అదే నాకు ఇది వింటుంటే కొన్ని చాలా సినిమా పాటలు గుర్తొస్తున్నాయి. ఓహో! ఇలా ఇన్స్పైర్ అయి ఉంటారేమో అని అనిపిస్తోంది. మొన్న రీసెంట్ గా వచ్చిన పాటలు ఎన్నో కూడా అవే టైప్ ఆఫ్ రాగంలో. నేను తరంగం పాడతానండి. యాక్చువల్‌గా నాది పదం, అది లిరిక్స్ దొరకట్లేదు. కొంచెం తప్పకుండా మీరు చాలా ఏది రోజులు పాడినా అయిపోయింది. నారాయణ తీర్థుల వారిది తరంగం. కృష్ణుడి మీద పాహి పాహి మాం పరమదయాళు అని. ఒక్క నిమిషం. పాహి పాహి మాం పరమగపాళు, పాహి పాహి మాం పరమగపాళు, దేహి మే త్వయి దేవ సుభతిం, పాహి పాహి మాం పరమగపాళు, దేహి మే త్వయి దేవ సుభక్తిం, పాహి పాహి మాం. సంగీతలోల శ్రీ విజయ గోపాల, సద్గుణ శీల శ్రీ విజయ గోపాల, సంగీతలోల శ్రీ విజయ గోపాల, సద్గుణ శీల శ్రీ విజయ గోపాల, శృంగార రసపూర్ణ విజయ గోపాల, శృంగార రసపూర్ణ విజయ గోపాల, శ్రుత జన పాల శ్రీ విజయ గోపాల, శృంగార రసపూర్ణ విజయ గోపాల, శ్రుత జన పాల శ్రీ విజయ గోపాల, పాహి పాహి మాం పరమగపాళు, దేహి మే త్వయి దేవ సుభతిం, పాహి పాహి మాం
धीर गुणाधार विजय गोपाल धेनुकादि हरण विजय गोपाल धीर गुणाधार विजय गोपाल धेनुकादि हरण विजय गोपाल नारद मुनि गे विजय गोपाल नारद मुनि गे विजय गोपाल नारायण तीर्थ विजय गोपाल नारायण तीर्थ विजय गोपाल पाहि पाहि मां परम पालो देहि मे त्वयि देव सुभक्ति पाहि पाहि కృష్ణుడు జానపదం మన చేత గంతులే ఇస్తుంది. కృష్ణుడితో ఆటలాడేలాగా చేయిస్తుంది. అలా చేశారు ఇప్పటిదాకా అమ్మలు. మళ్ళీ మీరు జీవుడు ఆ పరమాత్మ కోసం ఆర్థిస్తూ ఉన్నాడు. పరమ కృపాలో నాకు భక్తినివ్వు, దేహిమే నీ భక్తినివ్వు అని. నిజంగా మళ్ళీ మా స్థాయిని, మా ఆలోచనని పెంచారు మీరు. ఇంత అత్యద్భుతమైన అమృత భాండము కర్ణాటక సంగీతం. ఎంత ముఖ్యంగా ఆ తరంగం మీరు ఎంచుకొని పాడటం నారాయణ తీర్థుల వారికి అందరం కూడా హృదయంతో త్రికరణ శుద్ధిగా నమస్సులు తెలుస్తాం. అత్యద్భుతమైన తరంగం. అమ్మాయి రాగం ఇది భూపాలం బేస్డ్ అండి. ఇది ఇలాగ చాలా సినిమా పాతకాలం సినిమా పాటలు ఉండుంటాయి చాలా. అంది ఆ సాహిత్యానికి తగ్గ ఆర్తినంతా పొదిగిన స్వరాలు. అత్యద్భుతంగా మీ గొంతు కూడా విలక్షణమైన గొంతు. మీ అమ్మగారి దగ్గర నేర్చుకున్నారమ్మా ఇది? ఇది నేను విని విని నేర్చుకున్నానండి. ఏదో చాలా బాగుందమ్మా, అత్యద్భుతం. సంతోషం. మనకు తర్వాత రాబోతున్నటువంటి వారు శ్రీమతి రమావల్లి గారు. నమస్కారం మేడం, గుడ్ ఈవినింగ్. పద్మశ్రీ గారికి నమస్కారం, శారద గారికి నమస్కారం, అండ్ హలో టు ఆల్ ద పార్టిసిపెంట్స్ ఆఫ్ స్వరఝరి. ఇవాళ నేను ఒక అన్నమాచార్య కీర్తన జానపదం పాడబోతున్నాను. కొండవేల నెట్టి గోవింద. స్టార్ట్ చేయొచ్చా మ్యామ్? కొండవేల నెత్తినట్టి గోవింద గోవింద నిన్ను కొండించేరు యశోదకు గోవింద. కొండవేల నెత్తినట్టి గోవింద గోవింద నిన్ను కొండించేరు యశోదకు గోవింద. కొండవేల నెత్తినట్టి గోవింద గోవింద నిన్ను కొండించేరు యశోదకు గోవింద. గొల్లెతలు మ్రొక్కేరు గోవింద నీ కొల్లల చీరలిమ్మని గోవింద. గొల్లెతలు మ్రొక్కేరు గోవింద నీ కొల్లల చీరలిమ్మని గోవింద. గొల్లు వెన్న దొంగిలగా గోవింద నిన్ను కొల్లున నవ్వేరు విరే గోవింద. గొల్లు వెన్న దొంగిలగా గోవింద నిన్ను కొల్లున నవ్వేరు విరే గోవింద. కొండవేల నెత్తినట్టి గోవింద గోవింద నిన్ను కొండించేరు యశోదకు గోవింద. కొండించేరు యశోదకు గోవింద. కొట్టేటి ఉట్ల కింద గోవింద నీతో గొట్టి వాటై పెనగేరు గోవింద. గుట్టుతో శ్రీ వెంకటాద్రి గోవింద
కూడి గొట్టన బెట్టేరు బత్తి గోవింద కొండవేల నెత్తినట్టి గోవింద గోవింద నిన్ను కొండించేరు యశోదకు గోవింద ఆ కొండించేరు యశోదకు గోవింద నిన్ను కొండించేరు యశోదకు గోవింద. చాలా బాగుంది రమావల్లి గారు. చాలా ఏళ్ల క్రితం చిన్నప్పుడు అనుకుంటాను ఆశా భోన్స్లే గారు పాడగా విన్నాను ఇది. ఆశా భోన్స్లే గారు కొన్ని అన్నమాచార్య కీర్తనలు పాడారు. అది మన ఎవరో చేశారు కూడా మ్యూజిక్ కూడా. ఈ మ్యూజిక్ సినిమా వాళ్ళే మ్యూజిక్ డైరెక్టర్ ఇది. అప్పుడు తెలియలేదు ఆ అందము. పాడుతుంటే ఏదో మామూలుగా ఉంది. అప్పుడు అది ఒరవడిలో మనం బాలకృష్ణ ప్రసాద్ గారిని, శోభరాజు గారిని వింటూ ఉన్న కాలం అది. ఇది ఏదో పేలవంగా ఉంది అని అప్పుడు అనిపించింది. ఇప్పుడు మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ మీరు పాడగా వింటుంటే బాగుందండి. చాలా బాగుంది. ఏమంటారు? ముందుగా పద్మశ్రీ గారు మీరు చాలా బాగా పాడారు మేడం. ఐ లైక్ యువర్ దయచేసి నన్ను గారు అనొద్దు, మేడం అనొద్దు. అందరు మీరందరు పెద్దవాళ్ళు ఎంత బాగా పాడుతున్నారు. ఎప్పటి నుంచో విద్వాంసులు పద్మశ్రీ అని పిలవండి అంతే. చాలా బాగుంది మీ గొంతు కూడా. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. నాకు తరంగం చాలా బాగా నచ్చింది మేడం. యూ సాంగ్ సో వెల్. ఆ అమ్మాయి పద్మశ్రీ గారు విద్వాంసురాలు. అలాగే మన రమావల్లి గారు కూడా మ్యూజిక్ లో మీరు ఎంఏ కదా రమావల్లి గారు? ఎంఏ ఎంఫిల్ చేశాను మేడం. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ, తెలుగు అమ్మగారు యూనివర్సిటీ. తెలిసే ఉంటారు, వినే ఉంటారు మీరు. డాక్టర్ నీతా చంద్రశేఖర్ విన్నాను. అదే మా గురువు గారే మాకు ఒక ప్రాక్టికల్ 2-3 ప్రాక్టికల్ పేపర్స్ అంతా ఆవిడే ప్రిపేర్ చేసేవారు. అవునా? ఇంకా చెప్పేది ఆవిడే మా గురువు గారు. అదే ఆవిడ నేర్పిన సాంగ్స్ అన్ని నేను ఎప్పుడూ పాడుతూనే ఉంటాను, కీర్తనలు. ఆవిడ చెప్పినవి ఇప్పటికే మర్చిపోలేదు నేను. గ్రేట్ పర్సనాలిటీ. మైథిలి గారు ఏమంటారు? ఏముందమ్మా అందరూ పద్మశ్రీ గారు ఆవిడ అన్నట్టుగా అందరూ మన కార్యక్రమంలో ఎప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటారండి పద్మశ్రీ గారు. మా అభ్యర్థులందరూ, అది మాకు చాలా అదృష్టం. తర్వాత అమ్మవారి దయో ఏంటో మాకు ప్రతిసారి మీలాంటి విశిష్టమైన అతిథులు దొరుకుతూ ఉంటారు. అది ఇంకొక కొసమెరుపు. చాలా చక్కగా మా కోసం మంచి తరంగం అందించారు. చాలా సంతోషం అమ్మా. ఆ సరస్వతి కటాక్షం మీకు సదా ఇలాగే ఉండాలని, మీ పరంపర ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాము. చాలా సంతోషం. తర్వాత ఎవరు వస్తున్నారండి మనకి పాడటానికి? ప్రశాంతి గారిని పిలుద్దామా హైదరాబాద్ నుంచి? ప్రశాంతి గారు. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారము. స్పెషల్ నమస్కారం టు శారదా పద్మశ్రీ గారికి, శారదా గారికి, మైథిలి గారికి, ఇంకా అందరూ అభ్యర్థులు అందరికీ, పార్టిసిపెంట్స్ అందరికీ నా నమస్కారం అండి. నా పేరు ప్రశాంతి. నేను హైదరాబాద్ నుంచి పాడబోతున్నాను. ఇవాళ నేను చూస్ చేసుకున్న పాట కృష్ణుడి మీద అండి. అదొక జానపద గీతం, అది సాంప్రదాయక గీతం కూడా. ఇది రాగం మధ్యమతి అండి, మధ్యమావతి రాగము. ఏల వచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చెనే, ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెనే. ఏల వచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చెనే, ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెనే. ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెనే. ఉట్టి మీద పాలు పెరుగు ఎట్ల దించెనే, ఉట్టి మీద పాలు పెరుగు ఎట్ల దించెనే. కొట్టబోతే దొరకడమ్మ చిన్ని కృష్ణుడు, ఉట్టి మీద పాలు పెరుగు ఎట్ల దించనే. కొట్టబోతే దొరకడమ్మ చిన్ని కృష్ణుడు, నే కొట్టబోతే దొరకడమ్మ చిన్ని కృష్ణుడు. చీరలన్నీ మూటగట్టి చిన్ని కృష్ణుడు, పొన్నమావి చెట్టు మీద పంతమాడెనే. చీరలన్నీ మూటగట్టి చిన్ని కృష్ణుడు, పొన్నమావి చెట్టు మీద పంతమాడెనే.
ఆ పొన్న మావి చెట్టు మీద పంతమాడెనే. ఏలవచ్చెనమ్మ కృష్ణుడేలవచ్చెనే, ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెనే. ఏలవచ్చెనమ్మ కృష్ణుడేలవచ్చెనే, ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెనే. ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెనే. ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెనే. నిజంగానే వచ్చి మాయదారి కృష్ణుడు మహిమ చేసినట్టే ఉన్నాడు. అందరు ఇంత అద్భుతంగా పాడుతున్నారు, మంచి సాహిత్యాన్ని అందిస్తూ ఉన్నారు. చాలా ఎంత గొప్ప సాహిత్యం. ఎవరో ఈ రచయిత తెలుసా ప్రశాంతి గారు? తెలీదండి, ఇది సాంప్రదాయ గీతము. యాక్చువల్లీ నాకు విశాలాక్షి గారు నేర్పించారు, తన దగ్గర నేర్చుకున్నానండి. విశాలాక్షి గారు మన గ్రూప్ లో విశాలాక్షి గారు ఉన్నారు కదా, అదే మన కుటుంబ సభ్యులు అనుకున్నాం కదా అందరు. ఇలా చాలా బాగుందమ్మా, చాలా మంచి సాహిత్యం, బాగుంది. ఏమంటారు పద్మశ్రీ గారు? చాలా అద్భుతంగా ఉందండి. ఇది నేను ముందు ఎక్కడో విన్నాను. సాంప్రదాయ జానపద గీతమే అనుకుంటాను. ఇది చాలా చాలా అదే స్టాండర్డ్ ట్యూన్ మళ్ళీ. ఇది ట్యూన్ మనకి చాలా వినే ఉంటాం. ఒక్కొక్కళ్ళ గొంతులో ఎంత బాగున్నాయో అండి. నేను నిజంగా చెప్తున్నాను. నేను ఐయామ్ ఎంజాయింగ్ మై సెల్ఫ్. థ్యాంక్ యూ. మీ గొంతు కూడా చాలా బాగుందండి. పద్మశ్రీ గారి విశేషం ఏమిటంటే వీళ్ళందరూ కూడా చాలా వీరి ఉత్సాహం విశేషం ఇక్కడ. వారికి చాలా మందికి ఒక్కొక్కసారి పెడుతూ ఉంటారు, అస్సలు ఒంట్లో బాగుండకపోయినా కార్యక్రమం అనంగానే కూడా అప్పుడే హాస్పిటల్లో జాయిన్ అయి వచ్చాము, ఇలాంటి సంఘటనలు వాళ్ళ రోజు జరిగినా కూడా అన్ని పక్కన పెట్టి ఇలా వచ్చి అందరు కూర్చొని పాడుకుంటూ ఉంటారు. ఇదే ప్రత్యేకత. ఇది నిజంగా ఇది నడిపిస్తుంది. అది వాళ్ళ ఉత్సాహంతో ఆ పాట. ఇది పూజగా భావించి చేసుకుంటున్న కార్యక్రమం. మనకు తర్వాత వస్తున్నటువంటి వాళ్ళు మీనా కుమారి గారు కటక్ నుంచి. మీనా గారు, మీనా గారు వినిపిస్తుందమ్మా? మీనా కుమారి గారు, అన్నపూర్ణ గారు మీరు పాడతారా? తిరుపతి అన్నపూర్ణ గారు పాడు. నమస్కారం అండి. శారద గారు, మైత్రి గారు, విశిష్ట అతిథిగా విచ్చేసిన పద్మశ్రీ గారికి నమస్కారం అండి. నేను తిరుపతి అన్నపూర్ణ అండి, నా పేరు. గుంటూరు నుంచి పాడుతున్నాను. నేను కొంచెం భజన సాంప్రదాయం లాంటి జానపద గీతం సార్ పాడుతున్నాను. నల్ల నల్లని బాలుడు గోపాలుడు గోవిందుడు, గురువాయూరు దేవుడు అందరికీ ఆరాధ్యుడు. నల్ల నల్లని బాలుడు గోపాలుడు గోవిందుడు, గురువాయూరు దేవుడు అందరికీ ఆరాధ్యుడు. ఆపద బాపే వాడయా ఆపద్ బాంధవుడేడయా, ఆపద బాపే వాడయా ఆపద్ బాంధవుడేడయా, గురువాయూరు కోవెలలో కొలువై ఉన్నవాడయా. నల్ల నల్లని బాలుడు గోపాలుడు గోవిందుడు, గురువాయూరు దేవుడు అందరికీ ఆరాధ్యుడు. చందన గంధపు ఛాయలో మెరిసే దైవము తానట, అందరి కన్నుల పండుగై శ్రీకృష్ణుడు ఇలా వెలిశాడయా. నల్ల నల్లని బాలుడు గోపాలుడు గోవిందుడు, గురువాయూరు దేవుడు అందరికీ ఆరాధ్యుడు. బృందావన సంచారి రాధా మానస చోరుడై, బృందావన సంచారి రాధా మానస చోరుడై, వేణువునుదే నాదమై గురువాయూరున వెలిశాడు. నల్ల నల్లని బాలుడు గోపాలుడు గోవిందుడు, గురువాయూరు దేవుడు అందరికీ ఆరాధ్యుడు. నల్ల నల్లని బాలుడు గోపాలుడు గోవిందుడు, గురువాయూరు దేవుడు అందరికీ ఆరాధ్యుడు. నమస్కారం అండి.
మేడం నారాయణ భట్టాద్రి అని మన నారాయణి అని రచించారు. అది సంస్కృతంలో అది సంక్షిప్త భాగవతంగా అందరు చాలా మంది పారాయణ చేస్తూ ఉంటారు. తెలుగునాట కూడా ముఖ్యంగా అరవ దేశంలో తమిళియన్స్ ఎక్కువ పారాయణ చేస్తూ ఉంటారు నారాయణీయం అని. ఇట్లాంటి నారాయణీయం ఎక్కువ మంది చదువుకోలేకపోవచ్చు. ఆ చదువుకోలేని వాళ్ళందరూ ఇప్పుడు మన తిరుపతి అన్నపూర్ణ గారు పాడిన ఒక్క పాట విన్నా పాడినా అదే ఫలితం లభిస్తుందని అనుకుంటున్నా. అంటే స్థాయి బట్టి ఆ స్వామిని ఆర్తి ముఖ్యం. సంస్కృతంలో చెప్పిన అదే భావన, తెలుగులో చెప్పిన జానపదంలో చెప్పిన అదే భావన. ఆ జీవాత్మ పరమాత్మ కోసం తపనే ముఖ్యంగా అవసరమైనది. మంచి సాహిత్యం బాగా ఎంచుకొని పాడారు అన్నపూర్ణ గారు. మనకు పద్మశ్రీ గారు చాలా బాగా పాడారండి. అదే చూస్తున్న తిరుపతి అన్నపూర్ణ గారు ఉన్నారు. తిరుమల అముక్త మాల్యద. అముక్త మనకి ఆముక్త మాల్యదండి. ఆముక్త మాల్యద. ఆముక్త మాల్యద. బాలాజీ స్వామి అనుగ్రహంతో ఇందుగా ఉందన్నమాట. చాలా బాగా పాడారు. అద్భుతంగా పాడారండి మీరు కూడా. చాలా మంచి మంచి స్పిరిటెడ్ సాంగ్. మీరు అసలు ఎవ్వరూ రిథం తప్పకుండా ఎంత బాగా పాడుతున్నారో. చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. పద్మశ్రీ గారు మీకు ఇష్టమైన రాగం ఏదో చెప్తారా? నాకు ఇష్టమైన రాగమా అండి? నాకు అన్నీ అలాగా ఆర్తి తెచ్చే రాగాలే నచ్చుతూ ఉంటాయి. అదే ప్రాబ్లము. ఎవరన్నా పాడు అనంగానే ఎక్కడికో వెళ్ళిపోతుంది. నాకు 'చారుకేసి' చాలా ఇష్టమండి. చారుకేసిలో కూడా ఒక కృష్ణుడిది యాక్చువల్‌గా ఒకటి ఉన్నట్టుంది. కృపయా పాలయ శౌరే कृपया पालय शौरे करुणारस वास कृपया पालय శౌరే. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ రాగాలు. అలా ఫేవరెట్ అని చెప్పడం కష్టము. అన్నీ నచ్చుతాయి. పిచ్చి ప్రశ్న అని అలాగా తెలిసినా కూడా రీతిగా నీకు అయ్యో కావాలని అయ్యో కాదు. బాగుందమ్మా. చారుకేసి సింధు భైరవి ఇష్టం లేదా? నాకు చాలా ఇష్టం. సింధు భైరవి కూడా ఇష్టం. చాలా ఇష్టం. సింధు భైరవి నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు. ఎవరు మనిషి కాదేమో సింధు భైరవి ఇష్టం లేని వాళ్ళు. మనసు లేని వాళ్ళు ఎవరు. సంతోషం. మనకు కొత్త మెరుపుగా ఈరోజు ముక్తాయింపుగా పాడటానికి మన ముందుకు వస్తున్నటువంటి వాళ్ళు మీనా కుమారి గారు ఫ్రమ్ కటక్. అమ్మా ఇది కట్ అయిపోతున్నట్టుంది. ఒక్కసారి అందరూ రీజాయిన్ చివరి అభ్యర్థి మన